కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. సోషల్ మీడియాలో పరిచయమైన ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. ఇంతలోనే వీళ్ళిద్దరి మధ్యలో ఏర్పడిన చిన్న మనస్పర్ధల కారణంగా బాలిక ఎలికల మందు తిని ప్రాణం తీసుకుంది. తెనాలి మారిసిపేటలో ఒక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఒక బాలుడితో సోషల్ మీడియాలో పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలకు న్యూ ఇయర్ వేడుకలు కారణమయ్యాయి. న్యూ ఇయర్ జరుపుకోవాలని, కొంత డబ్బు ఇవ్వాలని బాలుడు ఆ బాలికని వేధించాడని, గతంలో కూడా అనేక సార్లు డబ్బులు అడిగి వేధిస్తూ ఉండేవాడని బాలిక తల్లి చెబుతుంది. అడిగిన డబ్బులు ఇవ్వని కారణంగా ఆ బాలుడు బాలికను దూరం పెట్టాడు. అందుకు బాలిక మనస్తాపానికి గురై ఎలికల మందు తినింది. ఇదంతా సోషల్ మీడియాలో లైవ్లో పెట్టింది. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 4-5 రోజుల తర్వాత చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. గురువారం పోస్టుమార్టం ముగించి భౌతిక కాయాన్ని తెనాలిలోని బాలిక ఇంటి వద్దకు తీసుకొచ్చారు. ఈ బాలిక నాయనమ్మ వద్ద ఉంటుంది. ఈ విషయం తెలుసుకొని వచ్చిన తల్లి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. బాలిక తల్లి పేరు మల్లేశ్వరి. ఆమె మాట్లాడుతూ, మా అమ్మాయి చదువుతున్న స్కూల్లోనే 10th క్లాస్ చదువుతున్నాడు ఈ బాలుడు. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక మా అమ్మాయి మదన పడిందని, ఈ మధ్యలో 10,000 రూపాయలు ఇవ్వవలసిందిగా వేధించాడని, అందుకే మా అమ్మాయి ఎలికల మందు తినిందని చెప్పింది. ఈ బాలిక స్కూల్లో చదువుతూనే ఇళ్లలో పనులు చేసుకుంటుందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. పేరు మల్లేశ్వరి అండి. నా కూతురు పేరు భవాని. నా పేరు మల్లేశ్వరి. నా కూతురు పేరు భవాని. 9th క్లాస్ చదువుతుంది చెంచురామి స్కూల్లో. కరీమన్న అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు అదే స్కూల్లో. మా అమ్మాయిని వెనుకెడత పడి ఒకటే టార్చరు. మా అమ్మాయిని చాలా నరకం ఏంటో చూపించాడు. అది భరించలేక మా అమ్మాయి మాకు చెప్పుకోలేక, స్కూల్లో సార్లకు చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక ఎలుకల పేస్ట్ తింది. డబ్బులు ఇస్తావా ఇయ్యవా, ఇన్స్టాలో కూడా అసహ్యంగా వాయిస్ రికార్డింగ్, నీ అమ్మ ఇస్తావా ఇవ్వా అని నా బిడ్డని బాగా బ్లాక్మెయిల్ చేశాడు. చేతులు కోసుకుంటూ స్కూల్లో నా బిడ్డను స్కూల్కి రావటం, డబ్బులు ఇవ్వకపోతే నా బిడ్డను కొట్టడం, అలా మానసికంగా చాలా హింసించాడు. ఇంత జరుగుతున్న స్కూల్లో వాళ్ళకు కూడా ఎవరు నాకేమీ ఇన్ఫార్మ్ చేయలేదు. తల్లిని నేను, నాకెవరు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు. మరి వాళ్ళు పట్టించుకోలేదు అనుకుంటా. నాకైతే 1వ తారీఖున బిడ్డ ఆ పాయిజన్ తీసుకున్నాక నాకు ఫోన్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ ఫోన్ చూశాను ఇన్స్టాలో. ఎందుకు తాగేవమ్మా అంటే మాకేం చెప్పలేదు. ఫోన్ చూసినాక అవన్నీ చూసి కేసు పెట్టాను. నేను స్టేషన్కి వెళ్ళాక ఆ అబ్బాయి నా బిడ్డ మీద నిందేశాడు 10,000 డబ్బులు ఇచ్చానని. అదే మాట నా బిడ్డకు వచ్చి చెప్పాను. అమ్మ నీకేం అవసరం ఉండి నువ్వు తీసుకున్నావమ్మా అని నేను అడిగాను. అమ్మ నేను తీసుకోలేదమ్మా, నేనే 30,000 దాకా తీసుకున్నాడమ్మా నా దగ్గర, నన్ను కొట్టల్లో తీసుకున్నాడమ్మా అని నా బిడ్డ ఏడ్చి స్టేట్మెంట్ ఇచ్చింది. నా కూతురు పోలీసు వాళ్ళకి కూడా వాడిని ఏ రకంగా అయినా సరే, అలాంటి వాడు అసలు ఉండకూడదు. ఏ స్కూల్లో కూడా వాడికి అసలు వాడు బతుకంటేనే, ఇంకో ఆడపిల్లని కదిలియాలంటేనే వాడికి ఇదవ్వాలి. అసలు వాడిని మటుకు శిక్షించకుండా కఠినంగా శిక్షించాలి. అసలు వాడు బయటికి రావడానికి నేను ఒప్పుకోను.